హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో చాలా అప్డేట్స్ సాటర్డే ఇది మోస్ట్లీ లాస్ట్, ఎందుకంటే రేపు ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. దీపావళి షూటింగ్ కాబట్టి మార్నింగ్ నుంచే స్టార్ట్, మనకు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ నుంచి అప్డేట్స్ ఇస్తా. ఇక తనుజాను కూడా కన్ఫెషన్ రూమ్కి పిలవడం జరిగిందంట ఈరోజు. వై బికాజ్ ఒక వీడియో ప్లే చేశారంట. మాధురి గారు కళ్యాణ్ ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడు తనూజ కూడా లీనియన్స్ ఇస్తుంది అని మాటలు అన్న వీడియో. దాని గురించి ఏం చెప్పారో తెలియదు, అయితే ప్లే చేశారట. మరి నిజంగా తనూజ లీనియన్స్ ఇస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వైల్డ్ కార్డ్స్లో ఉన్న చాలామందికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన 6 మెంబర్స్లో 5 మెంబర్స్కి కిరీటం పెట్టారట. అంటే గౌరవ్కి పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. కిరీటం పెడితే ఆ కిరీటానికి అందరూ అర్హులా కాదా, వాళ్ళందరూ కూడా అర్హులా కాదా అని అడిగితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరూ కూడా అర్హులే, కానీ మాధురి ఒక్కదానికే నో అని చెప్పారట. సో మరి మాధురి ఒక్కదానికి నో అని చెప్పడం కరెక్టా? ఇంకా వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కిరీటాన్ని దక్కించుకునే అర్హత లేదా కామెంట్ చేయండి. ఇక సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్కి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అని బిరుదు ఇచ్చారంట. అంటే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని 100% ఎస్ అన్నారట. మరి మీ ఉద్దేశం ఏంటి, అవునా కదా కామెంట్ చేయండి. ఇక రీతుకి మాధురికి జరిగిన గొడవలో రీతుకి 100% సపోర్ట్గా నిలబడ్డారంట ఆడియన్స్. మరి మీరు ఎంతమంది సపోర్ట్గా నిలబడతారు? రీతుది తప్ప మాధురి తప్ప కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయినాయి. బాయ్, గుడ్ నైట్.